అర్హులైన ఈబీసీ విద్యార్థులకు కూడా ట్యూషన్ ఫీజు చెల్లించబడుతున్నది. వెనుకబడిన తరగతులకు చెందిన విద్యావంతులైన నిరుద్యోగ యువత వివిధ పోటీ పరీక్షల్లో తక్కిన వారితో ధీటుగా పోటీ పడడానికి రాష్ట్రంలో 13 బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత శిక్షణ అందజేయబడుతున్నది. బీసీ విద్యార్థుల కోసం మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలు 31 నడుస్తున్నాయి. వాటిలో 17 బాలుర కోసం, 14 బాలికల కోసం నడుస్తున్నాయి. వీటిలో 11,435 మంది విద్యార్థుల విద్య అభ్యసిస్తూ ఉన్నారు. ఇంతేకాక వెనుకబడిన తరగతుల కోసం ఒక సమగ్ర ఉప ప్రణాళిక రూపకల్పనకు చర్యలు మొదలుపెట్టామని సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాను. రానున్న కాలంలో ఈ ఉప ప్రణాళిక మరింత సమగ్రతను సంతరించుకోనున్నది. దీని ద్వారా నేత పనివారు, మత్స్యకారులు, వడ్డెరలు, చేతివృత్తుల వారు, గొర్రెల కాపర్లు మరియు ఇతర వెనుకబడిన తరగతుల వారు లబ్ధి పొందనున్నారు. ఆదరణ పథకం ద్వారా వెనుకబడిన తరగతులకు ఆర్థిక సహాయం అందజేయబడుతుంది. ప్రస్తుతం నిర్వీర్యంగా ఉన్న వివిధ వెనుకబడిన తరగతుల సహకార సమాఖ్యలను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకున్నాము. కాపుల సంక్షేమం కోసం 100 కోట్లు, బ్రాహ్మణుల సంక్షేమం కోసం 35 కోట్లు కేటాయించడం జరిగింది. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి 2015-16 బడ్జెట్ అంచనాల ప్రకారం 3,231 కోట్లు ప్రతిపాదించడమైనది. మైనార్టీల సంక్షేమం, ఆర్థికాభివృద్ధిలో మైనార్టీ వర్గాలకు సముచిత వాటా కల్పించడం, ప్రస్తుత నడుస్తున్న పథకాల ద్వారా, కొత్త పథకాల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం, స్వయం ఉపాధి పథకాలకు, ఆర్థికాభివృద్ధి పథకాలకు మెరుగైన రుణ సదుపాయం కల్పించడం, కేంద్ర రాష్ట్ర సంస్థల్లో ఉద్యోగాలు పొందడం కోసం అవసరమైన నైపుణ్యాలు కల్పించడం, సాంకేతిక శిక్షణ కల్పించడం ఈ శాఖ ముఖ్యోద్దేశాలు. ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల మంజూరు, బ్యాంకుల ద్వారా అందజేసే రుణాలకు సబ్సిడీ మంజూరు, వసతి గృహాలు, గురుకుల పాఠశాల నిర్వహణ, పోటీ పరీక్షలకు శిక్షణ ఈ శాఖ చేపడుతున్న ముఖ్య కార్యక్రమాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీల సంక్షేమం వారు బ్యాంకు రుణాలకు జతగా యూనిట్ కాస్ట్లో ₹1,00,000 మేరకు లేదా 50% మేరకు ఏది తక్కువైతే ఆ మేరకు సబ్సిడీ అందజేస్తున్నారు. దుకాన్ మకాన్, ఖాదీ, షాదీఖానా, రోషి అనే పథకాలు అమలు చేయబడుతున్నాయి. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందుకు గాను 2015-16 బడ్జెట్ అంచనాల్లో 379 కోట్లు ప్రతిపాదించడమైనది. స్త్రీ శిశు సంక్షేమం, రాష్ట్ర విభజన ద్వారా రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 41,982 అంగన్వాడీ కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లో 4,248 కేంద్రాలు, గిరిజన ప్రాంతాల్లో 2,169 కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇవి కాక 6,839 మినీ అంగన్వాడీ కేంద్రాలు కూడా పనిచేస్తున్నాయి. సమగ్ర శిశు అభివృద్ధి పథకం, ఐసిడిఎస్ సమగ్ర శిశు సంరక్షణ పథకం, ఐసిపిఎస్ ఈ శాఖ ముఖ్య కార్యక్రమాలు. పౌష్టికాహారం పథకం కింద 6 ఏళ్లలోపు వయసు గల దాదాపు 26,45,000 మంది శిశువులు, 8,56,000 మంది గర్భిణీ స్త్రీలు, బాలింతలు లబ్ధి పొందుతూ ఉన్నారు. రాష్ట్రంలో అధిక శాతం మాతా శిశు మరణాలు సంభవిస్తున్నట్లుగా గుర్తించిన 104 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలోని గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు రోజువారీ క్యాలరీస్ అవసరాల్లో 50% మేరకు, ప్రోటీన్లు, కాల్షియం అవసరాల్లో 40% మేరకు తీర్చడం కోసం ప్రభుత్వం అన్న అమృత హస్తం పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద 3,54,000 మంది స్త్రీలకు 104 కోట్ల వ్యయంతో లబ్ధి చేకూర్చడం జరుగుతుంది. స్త్రీలకు, శిశువులకు సంబంధించిన సంరక్షణ, సాధికారికత చర్యలను అమలుపరచడానికి కూడా ప్రభుత్వం మరెన్నో పథకాలు అమలు చేస్తున్నది. ఇందుకు గాను 2015-16 బడ్జెట్ అంచనాల్లో 1,080 కోట్ల రూపాయలు ప్రతిపాదించడమైనది. వికలాంగులు మరియు వృద్ధుల సంక్షేమం, వికలాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖ విభిన్న సామర్థ్యాలు కలిగిన బాలబాలికల కోసం 20 హాస్టళ్లు, 2 నిలయాలు, 6 గురుకుల పాఠశాలలు నిర్వహిస్తున్నది. అటువంటి బాలబాలికలకు ప్రీ మెట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు పంపిణీ చేస్తున్నది. ఆర్థిక పునరావాసం, వివాహాలకు ప్రత్యేక అవార్డులతో పాటు విద్యార్థులకు ప్రత్యేక బోధనా సామగ్రి పంపిణీ కూడా శాఖ చేపడుతున్నది. ఇందుకు గాను 2015-16 బడ్జెట్ అంచనాల్లో 45 కోట్ల ప్రతిపాదించడమైనది. చేనేత మరియు జౌళి,
కోటయ్య కమిటీ సిఫార్సుల కమిటీ ప్రకారం నేతమగ్గాలు మరమగ్గాలు మీద పనిచేస్తున్న వేతన పనివారులకు రుణమాఫీ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. దీనివల్ల 7,748 గ్రూపులకు చెందిన 20,747 మంది నేత పనివారులు లబ్ధి పొందనున్నారు. ఇందుకు గాను 169 కోట్ల ఖర్చు కాగలదని అంచనా. ఇందుకు తగిన విధి విధానాలు రూపకల్పనలో ఉన్నాయి. 2014-15లో 28 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు చెందిన నేత పనివారులకు ప్రయోజనం కలిగించే విధంగా 56 లక్షల షేర్ క్యాపిటల్ కంట్రిబ్యూషన్ విడుదల చేయడం జరిగింది. ప్రాథమిక చేనేతకారు సంఘాలకును ఏసీసీ హోల్డర్లకు మరియు ఆప్కోకు పావలా వడ్డీ పథకం కింద 3,08,00,000 విడుదల చేయడం జరిగింది. 2014-15లో 278 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు నూలుకెండులు, రంగులు, రసాయనాల కొనుగోలుకు గాను 1,21,00,000 సబ్సిడీగా విడుదల చేయడం జరిగింది. ఇందుకు గాను 2015-16 సంవత్సరానికి గాను 46 కోట్లు ప్రతిపాదించడమైనది. గృహ నిర్మాణం. ఆంధ్రప్రదేశ్ను గుడిసెలు, మురికివాడలలోని రాష్ట్రంగా రూపొందించడానికి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని పేదలకు పక్కా ఇళ్లు నిర్మాణం చేపట్టడం గృహ నిర్మాణ శాఖ లక్ష్యం. ఈ దిశగా షెడ్యూల్ తెగలకు యూనిట్ కాస్ట్ను ఒక్కొక్క ఇంటికి 1,50,000కు, ఇతర లబ్ధిదారులకు 1,00,000 పెంచే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. 2015-16లో 2.7 లక్షలకు కొత్త ఇళ్లు నిర్మించుతున్నాము. 2004-2005 నుండి ఇప్పటిదాకా నిర్మించిన 41.35 లక్షల ఇళ్ల లబ్ధిదారులకు ఆధార్తో అనుసంధానం చేసి జియో ట్యాగింగ్ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటిదాకా 33.48 లక్షల ఇళ్లకు ఆధార్ అనుసంధానం పూర్తి కాగా 26.22 లక్షల ఇళ్లకు జియో ట్యాగింగ్ పూర్తయింది. లబ్ధిదారులకు చెందిన మొత్తం సమాచారాన్ని గృహ నిర్మాణ శాఖ వారి వెబ్సైట్లో పొందుపరచడమే కాక మొత్తం నిధులు ఆన్లైన్ ద్వారానే విడుదల చేయడం జరుగుతున్నది. ఇందుకు గాను 2015-16 బడ్జెట్ అంచనాలలో 897 కోట్లు ప్రతిపాదించడమైనది. పౌర సరఫరాలు. దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబాలకు ఆహార భద్రత అవసరాలను తీర్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నది. కుటుంబంలో ఉన్న సభ్యులతో నిమిత్తం లేకుండా ప్రస్తుతం ఉన్న కార్డుల మీద ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి 5 కిలోల బియ్యం పంపిణీని ఉద్దేశిస్తున్న జాతీయ ఆహార భద్రత చట్టం 2013ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్నది. సంక్షేమ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు నాణ్యమైన బియ్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. సంక్రాంతి పండుగ సందర్భంగా చంద్రన్న సంక్రాంతి కానుక పేరిట 6 రకాల ఆహార దినుసులను ప్రభుత్వం అందించినందువల్ల దారిద్ర్య రేఖ దిగువనున్న ప్రతి కుటుంబం వదనంలో సంతోషం వెల్లవిరిసింది. రేషన్ కార్డులను ఆధార్ నంబర్కు అనుసంధానం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్రంలో 28,953 చౌకధరల దుకాణాల్లో దశల వారీగా ఈ POS యంత్రాలు నెలకొల్పాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. తూర్పుగోదావరి జిల్లాలో 100 చౌకధరల దుకాణాల్లో POS మిషన్ల ద్వారా చేపట్టిన పైలట్ ప్రాజెక్టు వల్ల 15% మిగులు కనబడుతుంది. 2014-15 సంవత్సరంలో దారిద్ర్య రేఖకు దిగువనున్న అర్హులైన మహిళలందరికీ 3.12 లక్షల దీపం కనెక్షన్ల ప్రభుత్వం మంజూరు చేసింది. రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నది. వరి పంటకు రైతుకు కనీస మద్దతు ధర పొందడానికి వీలుగా స్వయం సహాయక బృందాల ద్వారా తగినన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుత సంవత్సరంలో ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా 14,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. దీనివల్ల స్వయం సహాయక బృందాల కమిషన్ రూపంలో చెప్పుకోదగ్గ ఆదాయం కూడా సమకూరింది. ప్రస్తుత సంవత్సరంలో 3,86,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా మిల్లులు లెవీ రూపంలో సేకరించడం జరిగింది. అత్యవసర వస్తువుల ధరలు నియంత్రించడం కోసం తగిన చర్యలను ఎప్పటికప్పుడు తీసుకోవడం జరుగుతుంది. అక్రమంగా సరుకులు నిల్వ చేసేవారిని, నల్లబజారుకు తరలించేవారిని అత్యవసర సరుకుల చట్టం ప్రకారం కనుగొని ఆ విధంగా పట్టుబడ్డ సరుకుల్ని జప్తు చేసి వారి లైసెన్సులు రద్దు చేయడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. ఇందుకు గాను 2015-16 బడ్జెట్ అంచనాల్లో 2,459 కోట్లు ప్రతిపాదించడమైనది. ఆరోగ్యం, వైద్య, కుటుంబ సంక్షేమం. నాణ్యమైన సత్వర వైద్య సేవలను విద్యను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం కోసం
తీసుకురావడం ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన బాధ్యత. ఈ బాధ్యతను నెరవేర్చడానికి వీలుగా ఈ శాఖకు అవసరమైన పూర్తి సహాయం అందించబడుతున్నది. డాక్టర్ నందమూరి తారక రామారావు వైద్య సేవ, గ్రామీణ అత్యవసర ఆరోగ్య రవాణా వ్యవస్థ, 108 సర్వీసులు, నిర్దిష్ట తేదీ నాడు వైద్య సేవలు అందించే వ్యవస్థ, 104 సేవలు, జాతీయ ఆరోగ్య విషయం కింద చేపట్టే అన్ని రకాల కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వం ఆరోగ్య శాఖకు బడ్జెట్ కేటాయింపులను గణనీయంగా పెంచడం ద్వారా వైద్య ఆరోగ్య కార్యక్రమాలను మరింత విస్తరించనున్నది. భద్రత, పారిశుద్ధ్య సేవలు కేంద్రీకృతంగా ఔషధాల కొనుగోలు, నిరాఘాటంగా ఆరోగ్య సేవలు అందించడం కోసం అవసరమైన అన్ని రకాల వస్తువుల సరఫరా మొదలైన కార్యక్రమాల కోసం తగినన్ని నిధులు కేటాయించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రాథమిక, ద్వితీయ ఆరోగ్య రంగాలను బలోపేతం చేయడం జరుగుతుంది. ఆరోగ్య కేంద్రాల పనితీరును మెరుగుపరచడం కోసం అవసరమైన మౌలిక సదుపాయాలను, ఆరోగ్య పరీక్ష సదుపాయాలను సమకూర్చడం, తగినన్ని ఔషధాలను, మందులను సరఫరా చేయడం, రోగులకు నాణ్యమైన ఆరోగ్య సేవలను నిరంతరాయంగా అందించడానికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలను సమకూర్చడం జరుగుతుంది. నాణ్యమైన సూపర్ స్పెషాలిటీ సేవలను అందించే విధంగా తృతీయ స్థాయి సదుపాయాలను కల్పన మీద, విద్యార్థులకు గుణాత్మక వైద్య విద్యను అందించడం మీద కూడా శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. ఇవి కాక విశాఖపట్నంలో విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిర్వహణలోకి తీసుకురావడంతో పాటు బోధనా ఆసుపత్రుల అత్యాధునిక సాంకేతిక సామగ్రితోనూ మరింత నాణ్యమైన సమర్థవంతమైన సేవలతోనూ బలోపేతం చేయడం జరుగుతుంది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద మెరుగైన మాతా శిశు ఆరోగ్య సేవలను, ఇతర కుటుంబ సంక్షేమ సేవలను మరింత మెరుగైన రీతిలో అందించడానికి మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ప్రసూతి, శిశు మరణాల రేటును మరింత తగ్గించడానికి జాతీయ ఆరోగ్య మిషన్ కింద మరింత అధికంగా కేటాయింపులు చేయడం కోసం భారత ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించడం జరుగుతున్నది. ఏఎంఎస్ తరహా సంస్థ స్థాపనకు చర్యలు తీసుకుంటూ ఉన్నాము. ఇందుకు గాను 2015-16 బడ్జెట్ అంచనాల్లో 5,728 కోట్లు ప్రతిపాదించడమైనది. పాఠశాల విద్య, అందరికీ విద్యను అందించడం కోసం మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ దిశగా ఎన్నో ముఖ్యమైన పథకాలను, కార్యక్రమాలను అమలు చేస్తున్నది. ఈ దిశగా భారత ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలలో ఒకటైన సర్వశిక్ష అభియాన్ రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యతతో అమలు చేయడం జరుగుతున్నది. 6 నుంచి 14 సంవత్సరాల మధ్య గల పిల్లలను రాష్ట్రంలో పిల్లలను పాఠశాలలో చేర్పించడం, వారు కనీసం 8 సంవత్సరాల ఎలిమెంటరీ విద్యను పూర్తి చేసుకునేలా సహకరించడం, లింగపరంగానూ సామాజిక పరంగానూ ఉన్న వ్యత్యాసాలను తగ్గించడం, నాణ్యమైన గుణాత్మకమైన విద్యను అందించడం కోసం ఆ పథకం ముఖ్య లక్షణాలు. 2014-15లో కొత్తగా 48 ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించబడ్డాయి. 11 పాఠశాలలు ప్రాథమికోన్నత పాఠశాలలకు అప్గ్రేడ్ కాబడ్డాయి. 2,441 ప్రాథమికోన్నత పాఠశాలలో 8వ తరగతి ప్రారంభించబడింది. ప్రస్తుతం ఎయిడెడ్ పాఠశాలలో బోధిస్తున్న ఉపాధ్యాయులందరికీ ఇన్ సర్వీస్ శిక్షణ ఇవ్వబడింది. 33 లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 2 జతల చొప్పున యూనిఫామ్ అందించబడింది. విద్యాపరంగా వెనుకబడ్డ మండలాల్లో సామాజికంగా వెనుకబడ్డ బాలికలను గుణాత్మకంగా విద్యను అందుబాటులోకి తీసుకురావడం కోసం 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు నెలకొల్పబడ్డాయి. అవి ఎలిమెంటరీ స్థాయి దాకా విద్యను అందిస్తూ ఉన్నాయి. పాఠశాలలో విద్యార్థుల నమోదు, విద్యార్థుల హాజరు పెంపొంచడం, డ్రాప్ అవుట్ రేట్లను తగ్గించడం అనే 3 ప్రధాన లక్ష్యాలతో బడి పిలుస్తుంది అనే కార్యక్రమాన్ని గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు 25/7/2014 అనంతపురం జిల్లాలో ప్రారంభించారు. ఈ పథకం భాగంగా 6,33,528 మంది విద్యార్థులు 1వ తరగతిలో చేరారు. బడిలో చేరకుండా బయటకు ఉన్న 25,923 మంది విద్యార్థులు కూడా బడికి చేరుకున్నారు. 47,635 పాఠశాలలో 44 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేయబడుతున్నది. భారత ప్రభుత్వం మన రాష్ట్రానికి 163 మోడల్ పాఠశాలను మంజూరు చేసింది. ఈ పాఠశాలలో క్రీడలు, వినోదము, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలకు చాలినంత అవకాశం ఉంది. ఈ పాఠశాలలో కంప్యూటర్ సదుపాయం, ఇంటర్నెట్, పూర్తిస్థాయి కంప్యూటర్ ఉపాధ్యాయులు ఉన్నారు. ఒక్కొక్క పాఠశాలకు 302 లక్షల చొప్పున 163 పాఠశాల భవనాలు, ఫర్నిచరు, కంప్యూటర్లు, ల్యాబొరేటరీలు సమకూర్చడానికి 492 కోట్లు ఖర్చు చేయడం జరిగింది.
ప్రస్తుతం సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 3 కోట్ల పాఠ్యపుస్తకాలు సరఫరా చేయడం జరిగింది. SCERT ద్వారా పాఠశాల విద్యార్థులకు, డిఈడి, బిఈడి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వీడియో పాఠాలు రూపొందించడం జరిగింది. ఇప్పటిదాకా 820 వీడియో పాఠశాలలు పబ్లిక్ లైబ్రరీ వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. 14 నుంచి 18 మధ్య వయస్సు గల పిల్లలకు విద్యను అందిస్తూ మాధ్యమిక విద్య, ఎలిమెంటరీ మరియు ఉన్నత విద్యారంగాల మధ్య ఒక సేతువుగా పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత పథకమైన రాష్ట్రీయ మాధ్యమిక శిక్షణ అభియాన్ నాణ్యమైన ప్రాథమిక మాధ్యమిక విద్యను అందుబాటులోకి తీసుకురావడం కోసం కృషి చేస్తుంది. గుణాత్మక విద్యను అందించడం, మౌలిక సదుపాయాల కల్పన, సమత్వ సాధన ఈ పథకం ముఖ్య ఉద్దేశాలు. 10,313 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గాను డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి 2014 నోటిఫికేషన్ విడుదల చేయబడింది. ఇందుకు గాను 2015-16 బడ్జెట్ అంచనాల్లో 14,962 కోట్లు ప్రతిపాదించడమైనది. ఇంటర్మీడియట్ విద్య రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో 444 జూనియర్ కళాశాలలు, 131 ప్రైవేట్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు పనిచేస్తున్నాయి. కాలేజీ లేని మండలాల్లో ప్రైవేట్ జూనియర్ కళాశాల స్థాపనకు గాను ప్రభుత్వం ఇన్సెంటివ్ జూనియర్ కళాశాలల పథకాన్ని ప్రవేశపెట్టింది. 2014-15 సంవత్సరాల్లో ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలలన్నింటిలోనూ 5,07,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. ఈ శాఖకు గాను 2015-16 బడ్జెట్ అంచనాల్లో 585 కోట్లు ప్రతిపాదించడమైనది. ఉన్నత విద్య రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ప్రాకృతిక మానవ వనరులను ఉపయోగించుకోవడం కోసం ద్వారా రానున్న కొంతకాలంలో రాష్ట్రాన్ని ఒక అంతర్జాతీయ విద్యా కేంద్రంగా తీర్చిదిద్దాలనే రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తున్నది. రాష్ట్రాన్ని ఒక విజ్ఞాన సమాజంగా అభివృద్ధి పరచడమే కాక దేశంలోనూ ప్రపంచంలోనూ కూడా ఎన్నో నైపుణ్యాల కల్పనకు ఒక గమ్యంగా రూపొందించాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నది. నైపుణ్యాల కల్పన, పరిశోధన, సాంకేతిక సలహాలతో పాటు ప్రపంచ స్థాయి అనుసంధానాన్ని కూడా ప్రోత్సహించడం జరుగుతున్నది. అన్ని వర్గాలను కలుపుకుపోయే విధంగా, అందరికీ సమాన అవకాశాలు కల్పించే విధంగా ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి, ఉన్నత విద్యా సంస్థల్లో బోధించే బోధనను మెరుగుపరచడానికి, బోధనాంశాలను ప్రయోజనకరంగా ఉండేటట్లు చూడడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. రానున్న విద్యా సంవత్సరం మొదలయ్యే లోపే రాష్ట్రంలో ఐఐఎం, ఐఐటి, ఐఏఎస్, ఐఆర్, ఐఐటి, ఎన్ఐటి, సెంట్రల్ యూనివర్సిటీ, పెట్రోలియం యూనివర్సిటీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, గిరిజన విశ్వవిద్యాలయాలు వంటి ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి విద్యా సంస్థలను నెలకొల్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. విశ్వవిద్యాలయాల్లోనూ కళాశాలల్లోనూ అనుభవజ్ఞులైన సిబ్బంది సేవలను వినియోగించుకునే ఉద్దేశంతో ప్రభుత్వం బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయసును మరొక 2 సంవత్సరాలు పెంచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నేతృత్వంలో ప్రసిద్ధి విద్యావేత్తలతో ఒక హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆధునిక అవసరాలకు తగ్గట్లుగా ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల చట్టం 1991ని సమీక్షించడం ఈ కమిటీ ఉద్దేశము. ఈ ఉన్నత విద్యలో నాణ్యతను పెంపొందించుకోవడానికి రాష్ట్ర స్థాయి అసెస్మెంటు మరియు అక్రిడిటేషన్ కౌన్సిల్ను నెలకొల్పడానికి కూడా ప్రయత్నాలు మొదలయ్యాయి. ముఖ్య రంగాల్లో పరిశోధనను ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీసెర్చ్ బోర్డు కూడా నెలకొల్పబడుతోంది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకమైన రాష్ట్రీయ ఉच्चतर శిక్ష అభియాన్ కింద 1747 కోట్ల సహాయం కోసం భారత ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించబడ్డాయి. కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడడం కోసం ప్రభుత్వం 120 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శిక్షణ కార్యక్రమాలను మొదలుపెట్టింది. కళాశాలలోని షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల విద్యార్థులందరికీ ఈ శిక్షణ ఉచితము. 2014-15లో 17,123 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వగా ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలకు చెందిన 3,817 మంది విద్యార్థులకు వివిధ సంస్థల్లో, కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు దొరికాయి. ఈ మధ్యనే జేకేసీ స్టూడెంట్ మెటీరియల్ ప్రచురించి విద్యార్థులందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సాంప్రదాయకంగా బోధిస్తున్న విషయాల్లోనూ, కొత్తగా రూపకల్పన చేసిన విషయాల్లోనూ కూడా పాఠ్యాంశాలను మన టీవీ ద్వారా ప్రసారం చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రస్తుతం 45 కళాశాలలో ఉన్న ఇంగ్లీష్
లాంగ్వేజీ లాబొరేటరీలను విస్తరింపజేయడానికి వివిధ సంస్థలను అనుసంధానం ద్వారా నాణ్యతను మెరుగుపరచడానికి ప్రతిపాదనలు ఉన్నాయి. అదేవిధంగా సాంకేతిక విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న గ్రామీణ కళాశాలలో నైపుణ్యాలను సదుపాయాలను పంచుకోవడానికి కోసం జిల్లా రిపోర్ట్స్ కేంద్రాలు స్థాపింపబడ్డాయి. కళాశాలలో విలువలతో కూడుకున్న విద్యను అందించడం కోసం మానవ విలువల్లో ఉద్యోగ నైతికతలో 1458 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇంజనీరింగ్ కళాశాలలో 88 కోట్ల అంచనా వ్యయంతో గుణాత్మక సాంకేతిక విద్యా అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నది. పాలిటెక్నిక్లను ఉన్నతీకరించడం, పాలిటెక్నిక్ల ద్వారా సామాజిక వికాసం, స్త్రీలకు ప్రత్యేక వసతి గృహాల నిర్మాణం వంటి మరికొన్ని కార్యక్రమాలు కూడా ఈ శాఖ అమలు చేస్తున్నది. ఈ శాఖకు గాను 2015-16 బడ్జెట్ అంచనాల్లో 3049 కోట్లు ప్రతిపాదించడమైనది. గ్రామీణ అభివృద్ధి శాఖ దారిద్ర్య నిర్మూలన కోసం గ్రామీణాభివృద్ధి శాఖ ఎన్నో పథకాలను అమలు చేస్తున్నది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద 8 లక్షల కుటుంబాలకు 100 రోజుల ఉపాధి కల్పించబడింది. మొత్తం పథకం కింద 3,417 కోట్లు ఖర్చు చేయబడింది. 5,49,000 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించబడ్డాయి. భూసారం, పచ్చదనం, జలసంపద వంటి ప్రాకృతిక వనరులు అంతరించిపోకుండా పరిరక్షించడానికి, అభివృద్ధిపరచడానికి, తద్వారా నిరుపేద కుటుంబాలకు నికర జీవనోపాధి కల్పిస్తూ వాతావరణ సమతుల్యం కాపాడడం కోసం ఉద్దేశించబడ్డ సమగ్ర వాటర్ షెడ్ నిర్వహణ కార్యక్రమం 12 DDP జిల్లాల్లో అమలు జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్లో స్త్రీ సాధికారికత ఉద్యమం మొత్తం NERP నేతృత్వంలో జరుగుతోంది. తద్వారా రూపుదిద్దుకున్న ప్రభుత్వ సామాజిక భాగస్వామ్య నమూనా నేడు జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ రూపంలో దేశమంతటా విస్తరించింది. ఇప్పటిదాకా అర్హత కలిగిన స్వయం సేవా సంఘాలకు బ్యాంకుల లింకేజీ ద్వారా 44,026 కోట్లు మేరకు బ్యాంకు రుణాలు అందాయి. సకాలంలో అప్పు చెల్లించిన వారికి ప్రోత్సాహంగా వడ్డీ లేని రుణాలు పథకం కింద 1,636 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఇది కాక స్వయం సహాయక బృందాల పరపతిని ఇప్పుడున్న దానికన్నా 4 రెట్లు పెంచడానికి 2015-16 నుంచి క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ పథకాన్ని, డెట్ రిడెంప్షన్ పథకం అమలు చేయనున్నాము. స్వయం సహాయక బృందాల సభ్యుల నైపుణ్యాలు మెరుగుపరిచి తద్వారా వారు ఆదాయ పరికల్పన కోసం సాంప్రదాయేతర రంగాల్లో కూడా విస్తరించే విధంగా, తద్వారా దారిద్ర్యం నుంచి బయటపడేందుకు వారికి తోడ్పాటు అందించనున్నాము. ఇసుక తవ్వకాన్ని, అమ్మకాన్ని స్వయం సహాయక బృందాలకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల సరసమైన ధరకు ఇసుక అందుబాటులోకి రావడమే కాకుండా ఆదాయం పక్కదారికి పోకుండా సక్రమంగా ప్రభుత్వానికి అందుతూ ప్రభుత్వ ఆదాయం పెరిగింది కూడా. అంతేకాకుండా నదులు, వాగులు, వంకలు, పర్యావరణ వ్యవస్థలను సంభవిస్తున్న నష్టాలను అరికట్టడం సాధ్యమవుతున్నది కూడా. ఈ నిర్ణయం అమలు చేయడం మొదలుపెట్టిన కొన్ని వారాల్లోనే 27 లక్షల ఘనపటడుగుల ఇసుక 180 కోట్ల మేరకు అమ్ముడుపోయింది. ఈ కార్యక్రమంలో 5,000 మంది స్వయం సహాయక బృందాల సభ్యులు ప్రత్యక్షంగా పాల్గొంటుండగా 70 లక్షల మంది సభ్యులు పరోక్షంగా లబ్ధి పొందుతూ ఉన్నారు. అలాగే పేదలు, బలహీనులందరూ, ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు కూడా గౌరవప్రదమైన జీవితం జీవించాలన్నది ప్రభుత్వం ఉద్దేశము. అందుకోసం వృద్ధులకు, వితంతువులకు, నేత పనివారికి, కల్లుగీత కార్మికులకు, HIV బాధితులకు ప్రస్తుతం ఇస్తున్న నెలకు 200 రూపాయల పెన్షన్ నెలకు 1000 రూపాయలకి ప్రభుత్వం పెంపుదల చేసింది. 40 సంవత్సరాల నుంచి 79%, 40% నుంచి 79% మేరకు వైకల్యం కలిగిన వికలాంగులకు 500 నుండి 1000 రూపాయలకు, 80% కన్నా ఎక్కువ వైకల్యం కలిగిన వికలాంగులకు నెలకు 1,500 రూపాయలకు పెంచింది. ఈ పెంచిన రేట్లు సెప్టెంబర్ 2014 నుండి అమల్లోకి వచ్చాయి. అక్టోబర్ 2, 2014 నుండి చెల్లించబడుతున్నాయి. 2015 జనవరిలో సుమారు 41 లక్షల మంది పింఛన్దారులకు ఆధార్తో అనుసంధానించబడి పెన్షన్లు చెల్లించబడ్డాయి. ఇందుకు గాను 2015-16 బడ్జెట్ అంచనాల్లో 8,212 కోట్లు ప్రతిపాదించడమైనది. పంచాయతీరాజ్ గ్రామీణ ప్రజలకు తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు,
వీధి దీపాలు, పంచాయతీ భవనాలు వంటి మౌలిక సదుపాయాలు మరియు పాలనా సేవలు అందించడానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. ప్రస్తుతం అమలులో ఉన్న ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కార్యక్రమంతో పాటు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం కింద చేపట్టిన రహదారులను బట్టి బీటీ ప్రమాణాల స్థాయికి అభివృద్ధి చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎంఆర్ఆర్, సిఆర్ఆర్ మరియు ఆర్డీఎఫ్ కార్యక్రమాల కింద సమకూరుతున్న నిధులతో రహదారుల మరమ్మతులు చేపట్టడం జరుగుతున్నది. ప్రభుత్వ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడం కోసం ప్రభుత్వం స్థానిక సంస్థల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి కృషి చేస్తుంది. ఇందుకు గాను 2015-16 బడ్జెట్ అంచనాల్లో 3,296 కోట్లు ప్రతిపాదించడమైనది. గ్రామీణ నీటి సరఫరా నాణ్యత లోపించిన ప్రాంతాల్లో, పాక్షికంగా నీటి సరఫరా అందుతున్న ప్రాంతాల్లోనూ, షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల జనావాసాల్లోనూ రక్షిత మంచినీటి సరఫరా చేయడం గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ ముఖ్య కార్యక్రమం. చేతి పంపులు, బిగించిన బోరుబావుల ద్వారా, రక్షిత మంచినీటి సరఫరా పథకాల ద్వారా, సమగ్ర మంచినీటి సరఫరా పథకాల ద్వారా మంచినీటి సరఫరా చేపట్టబడుతున్నది. ఇందుకు అవసరమైన నిధులు ఎన్ఆర్డీడీ, డబ్ల్యూపీ, రాష్ట్ర ప్రణాళిక నిధులు మరియు నాబార్డు, ప్రపంచ బ్యాంకు వంటి ఆర్థిక సంస్థలు అందిస్తున్న రుణ సదుపాయం ద్వారా చేకూరుతున్నవి. ప్రజలకు అందుబాటులోకి తెస్తున్న మంచినీటి నాణ్యతను మెరుగుపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రతి కుటుంబానికి ₹2 నామమాత్రపు ధరకు 20 లీటర్ల సురక్షితమైన మంచినీటిని సరఫరా చేయబడుతున్నది. టోటల్ శానిటేషన్ క్యాంపెయిన్ ని 2014 అక్టోబర్ 2 నుంచి స్వచ్ఛ భారత్ మిషన్గా పిలుస్తున్నారు. ఈ పథకం కింద నిర్మల గ్రామ పంచాయతీలను రూపొందించడానికి ప్రయత్నాలు చేపట్టాయి. ఇందుకు గాను 2015-16 బడ్జెట్ అంచనాల్లో 881 కోట్లు ప్రతిపాదించడమైనది. పట్టణాభివృద్ధి 97 మున్సిపాలిటీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్లతో గత 2 దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్లో పట్టణీకరణ శరవేగంతో జరుగుతున్నది. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం ఒక సవాలుగా మారింది. పట్టణ ప్రాంతాలను సమగ్రంగాను సమూలంగాను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విధాలుగా నిర్ణయాలు తీసుకొని ఎన్నో చర్యలు చేపట్టింది. భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాల కింద నిధులు సమకూర్చుకోవడానికి క్రియాశీలక చర్యలు చేపట్టబడ్డాయి. నగరవాసుల ఉన్నత విద్య, నైపుణ్యాల కల్పన, సామాజిక అభివృద్ధిని కూడా ప్రోత్సహించే విధంగాను రాష్ట్ర అభివృద్ధికి గణనీయంగా దోహదపడేలా శక్తివంతమైన నగరాలు రూపొందించడానికి అనువైన సమగ్రాభివృద్ధి కోసం పట్టణాభివృద్ధి మిషన్ కృషి చేస్తుంది. మున్సిపల్ ప్రాంతాల్లో దారిద్ర్య నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన మిషన్ మెప్మా పట్టణ ప్రాంతాల్లో నిరుపేదల పేదరికం నుంచి, బలహీనత నుంచి బయటపడడానికి, తమ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవడానికి స్వయం సహాయక బృందాలుగా ఏర్పడడానికి సహకరిస్తుంది. ప్రస్తుత సంవత్సరంలో 2834 స్వయం సహాయక బృందాలు, 176 ఎస్ఎల్ఎఫ్లు, 5 టీఎల్ఎఫ్లు ఏర్పడ్డాయి. వీటితో పాటు ఇప్పటికే పనిచేస్తున్న 23,188 సహాయక బృందాలు మొత్తం 775 కోట్ల మేరకు బ్యాంకు రుణాలు పొందగలిగాయి. 90,951 స్వయం సహాయక బృందాలు 110 కోట్ల మేరకు వడ్డీ లేని రుణాలు పొందాయి. ఈడీపీ శిక్షణ, ఎన్టీఆర్ సుజల స్రవంతి వంటి పథకాలు కూడా అమలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న నీటి సరఫరా వ్యవస్థను, మరుగునీటి వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా పట్టణ స్థానిక సంస్థల కింద ఉన్న ప్రజలకు రక్షిత మంచినీటి అందించడం, ఆరోగ్యకరమైన పరిశుద్ధ వాతావరణం కల్పించడం పట్ల ప్రభుత్వం దృష్టి పెట్టింది. జేఎన్ఎన్యూఆర్ఎం, హట్కో, రాష్ట్ర ప్రణాళిక, ఏపీఎండిపి వంటి పథకాల కింద నీటిపారుదల, మురుగునీటి పారుదల, వరద నీటి నిర్వహణ వంటి పథకాలకు గాను 4,513 కోట్ల అంచనాతో 125 పథకాలు మంజూరు చేయడం జరిగింది. వీటిలో 2,556 కోట్ల ఖర్చుతో 69 నీటిపారుదల పథకాలు, 5 ఎస్డబ్ల్యూడి పథకాలు, 4 మురుగునీటి పారుదల పథకాలు, 20 మౌలిక సదుపాయాల పథకాలు పూర్తయ్యాయి. 1956 కోట్ల విలువ గల మిగిలిన 27 పథకాలు పురోగతిలో ఉన్నాయి. 2016 మార్చి నాటికి పూర్తి కానున్నాయి. పట్టణ ప్రాంతాల్లో అత్యున్నత స్థాయి పరిశుభ్రతను సాధించాలన్న సమగ్ర లక్ష్యంతో పట్టణ ప్రాంతాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు,
వ్యర్థ పదార్థాల నిర్వహణ వంటి కార్యక్రమాలు చేపట్టడం కోసం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ స్థాపించడం జరిగింది. పట్టణ స్థానిక సంస్థల్లో వార్షిక లెక్కల తయారీ, వాటి ఆడిట్ చాలా కాలంగా జరగడం లేదు. పట్టణ సంస్థల లెక్కలు సత్వరమే సంకలనం చేసి ఆడిట్ చేయించి ఆడిట్ అభ్యంతరాలకు తక్షణమే సమాధానం చెప్పవలసిందిగా కఠినమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నేషనల్ అర్బన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఒక కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం. ఈ గవర్నెన్స్లో భాగంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడానికి, కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన సమాచార వ్యవస్థ నిర్మించడం